ఈరోజు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మెదక్లో నామినేషన్ ప్రక్రియ అట్లా జరిపించి వెంటనే మన అడగగానే నామా నాగేశ్వరన్న గెలుపు కోసం అందరినీ సమాయత్తం చేయడానికి మనందరినీ చైతన్యపరచడానికి చాలా బిజీగా ఉన్న హరీష్ అన్న రావడం కూడా మన అదృష్టంగా భావిస్తూ హరీష్ అన్నకు గట్టిగా ఒక్కసారి మనం తప్పకుండా ధన్యవాదాలు తెలియజేయాలి. ఇంకా ఒకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క సంవత్సరం కూడా కరువు అనేది లేకుండా బ్రహ్మాండంగా పాలించారు కేసీఆర్ గారు. వారికి తోడ్పాటు అందించి హరీష్ అన్న చెప్పిందే తడుగా కేవలం 2.5-3 సంవత్సరాల్లో దగ్గరుండి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద బహుమతి ఇచ్చాడు. అన్న దగ్గరుండి కట్టాడు. ఇంకా ఎన్నో ప్రాజెక్టులు తెలంగాణ ఆవిర్భావం కాగానే రైతులు సుఖంగా సంతోషంగా ఎట్లా ఉంటారు అని చెప్పేసి రాత్రి ప్రెస్ లో కేసీఆర్ గారు 4 గంటల్లో చెప్పారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ వాళ్ళు చెప్పే కాళ్ళపోలు కథలన్నిటి కూడా రాత్రే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా కూడా మొత్తం సమాయత్తం చేశారు కేసీఆర్ గారు. ఈ రోజు రాత్రి చెప్పారు, ఈ రోజు బస్ యాత్ర స్టార్ట్ చేస్తున్నారు. అంటే పర్ఫెక్ట్ గా కేసీఆర్ గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పి స్టార్ట్ అయ్యారు. ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. 32 పనులుంటే 2 పనులు ఉంటే 30 పనులు ఇరగొట్టమంటావా? డెంటల్ హాస్పిటల్ పోయి 2 పనులు రిపేర్ చేసుకొని మళ్ళీ తింటావా అని అడిగాడు. ఒక కాళేశ్వరం 2 పిల్లర్లు మునిగిపోతే నీళ్ళన్నీ వేస్ట్ గా పంపించావు, సముద్రం పాలు చేశారు. ఇప్పుడు కరువు ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ పార్టీ తెచ్చింది కాబట్టి కరువు వచ్చింది. అన్న చూశారు, అందరూ చూశారు. ఇప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు భారతదేశంలోనే లేని రైతు బంధు తెచ్చిపెట్టారు. అనేక స్కీములు తెచ్చిపెట్టారు. ఇవన్నీ ఎట్లాగా ఉన్నాయి. ఇక హామీలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. ఆ హామీలన్నీ కూడా ఆడవాళ్ళు కానీ మహిళలు కానీ అందరు కళ్యాణ లక్ష్మో తులం బంగారం అట్రాక్ట్ అయ్యి మోసపోయారు. మన ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ తెచ్చి మన నెత్తి మీద కుంపట్లాగా పెట్టుకున్నారు. కానీ 100 రోజులు కూడా పట్టలేదు. బ్రహ్మాండంగా తిప్పి కొట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉంది. మనం చేయాల్సిందల్లా ఒకే ఒక్కటి, మనందరం కలిసికట్టుగా ఉండి పని చేసుకోవడమే. ఓటర్లు సంసిద్ధులై ఉన్నారు. ఎక్కడ అనవసరంగా తెచ్చి పెట్టుకున్నామని చెప్పేసి ఏ ఒక్క స్కీమ్ ఇవ్వలేదు, రైతు బంధు పెంచలేదు, ఉన్న పెన్షన్ పెంచలేదు, ఏది ఇవ్వలేదు. ఇవన్నీ పెద్దలు చెప్తారు, నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు. మనం ఒక్కటే, మనకు ఈ 17 పార్లమెంటు నియోజకవర్గాలలో ముఖ్యంగా నామా నాగేశ్వరరావు గారు 10వ ప్లేస్ లో ఉన్నారు. లోక్సభ పక్ష నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే లోక్సభ పక్ష నేతగా ఉన్నారు. ఇప్పుడు కూడా కేసీఆర్ గారు లోక్సభ పక్ష నేత చేశారు. ఏదైనా పార్లమెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు కేసీఆర్ గారు దిశానిర్దేశం చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఎంపీలందరం తీసుకుంటాం. నామా నాగేశ్వరరావు ఏం చెప్తుంది? లోక్సభలో జరిగింది, రాజ్యసభలో మేమందరం కష్టపడి పనిచేశాం. ఏదైనా సాధించాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు తప్ప బీజేపీ పార్టీలో ఉన్నటువంటి 4 ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో 3 ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు నోరిప్పరు. ఎందుకంటే పైనుంచి వాళ్ళ పర్మిషన్ కావాలి. ఏదైనా నోరిప్పాలంటే మాకు కేసీఆర్ గారు చెప్పారు, పేద ప్రజల కోసం కొట్లాడాల్సిన మనం కొట్లాడండి అని చెప్తారు. చాలాసార్లు సస్పెండ్ అయి ఉన్నారు. మనం ధర్నాలు చేశాం, గాంధీ బొమ్మ దగ్గరే కూర్చున్నాం. ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి బీటీగా ఎప్పుడు లేదు. అలా కనుక ఉంటే కవితమ్మ ఇవాళ జైల్లో ఉండాల్సిన అవసరమే ఉండేది కాదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు చెప్తున్నారు క్లియర్ గా, ఏ ఒక్కదాన్ని కూడా మీరు జాతీయ హోదా ఇచ్చే దాంట్లో కొట్లాడలేదు, ఏది చెప్పలేదు. నామాన్న గారు కొట్లాడితే, మేమందరం కొట్లాడితే గిరిజన యూనివర్సిటీ 10 ఏళ్ల తర్వాత వచ్చింది. బీసీ బిల్లుపై మాత్రం, మహిళల బిల్లుకు మాత్రం మహిళల కోసం సపోర్ట్ చేశాను తప్ప ఏ రైతు చట్టాన్ని కానీ ఏ దాన్ని కూడా నామా నాగేశ్వరన్న మేము మా టీం అంతా కొట్లాడి వ్యతిరేకంగానే పనిచేస్తాం తప్ప తెలంగాణకు రావాల్సిన యుద్ధమే చేసినాం తప్ప ఎప్పుడు కూడా సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే ఫైనల్ గా తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా నామా అన్న చంద్రబాబు లెటర్ ఇప్పించే దాంట్లో కూడా ప్రముఖ పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే తెచ్చుకున్నామో దాన్ని నిలబెట్టుకొని కష్టపడి బ్రహ్మాండంగా సాధించుకోవాలంటే మళ్ళీ తిరిగి గెలుపు బాట కాంగ్రెస్ లో ఒక్కసారి చెప్తున్నాం, ఒక్కసారి హరీష్ అన్న ముందు చెప్పాలని చెప్తున్నాను. 2014లో మనం ప్రభుత్వం వచ్చి 63 సీట్లు వచ్చిన దాంట్లో మన వాటా 1 సీటు. 2018లో
88 సీట్లు వచ్చిన దాంట్లో కూడా ఒకటే సీటు మన వాటా. కానీ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా తక్కువ ఒకటే సీటు వచ్చిందని నిర్లక్ష్యం చేయలే. ఈ జిల్లాని బ్రహ్మాండంగా మంత్రి పదవులు ఇచ్చారు. ఉత్తర తెలంగాణ కంటే ఎక్కువ నిధులు ఇచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నారు. మనం మాత్రం కేసీఆర్ గారికి ఎప్పుడు కూడా బాసటగా నిలవలేదు. దయచేసి ఖచ్చితంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలందరి చేతులకి రిక్వెస్ట్ చేసి మొక్కేది కూడా ఏంటంటే నామా నాగేశ్వరరావు అన్న గారికి ఓటేసి ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు 2 లక్షల ఓట్ల మేరతో గెలవబోతున్నాం. 8 సీట్లు గెలవబోయేదాంట్లో అన్న మొదలున్నారు. బ్రహ్మాండంగా గెలిపించుకుంటాం. అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ 20 నెలల రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినప్పుడే కేసీఆర్ గారు చెప్పారు, అన్న చెప్పారు, నీకు తప్పనిసరిగా రెన్యువల్ వస్తుందని. మనం ఏం చేయకపోయినా ఇక్కడ ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు, 2 పార్లమెంట్ రాజ్యసభ సీట్లు ఇచ్చారు. ఒకటి పానసారి రెడ్డి గారికి, రెండోది నాకు. రెండవసారి కూడా తిరిగి ఒక బీసీ బిడ్డకు ఇవ్వాలని మరొకసారి రెన్యువల్ చేసినటువంటి కేసీఆర్ గారికి అందరం గట్టిగా చప్పట్ల ద్వారా థ్యాంక్స్ చెప్పాలి. ఇంత మంచిగా చూసుకుంటున్నటువంటి బీఆర్ఎస్ ని కాపాడుకోవాలంటే మనం ఇక్కడి నుంచి కష్టపడాలి. నామా నాగేశ్వరరావు గారిని బ్రహ్మాండంగా గెలిపించుకోవాలని చెప్పేసి మరొకసారి అందరిని రిక్వెస్ట్ చేస్తూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, నామా నాగేశ్వర గారి కారు గుర్తుకే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు